Though the name is The Satire, our intention is not to make fun of the current situation. పవర్ని అబ్యూజ్ చేస్తూ సిస్టంతో కొల్యూడ్ అయి మీడియాని మేనేజ్ చేస్తూ ఒక అమ్మాయికి అన్యాయం చేయాలనుకున్న వ్యక్తుల్ని ప్రశ్నించటమే మా ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశం అంతా కూడా మారుమోగుతున్న పేరు, కరీంనగర్ని రిప్రజెంట్ చేస్తున్న ఒక వ్యక్తి. లెట్స్ వెల్కమ్ హిమ్ టు ద సటైర్. ఒక్కసారి అవకాశం ఇయ్యక తెలంగాణ ప్రజలారా ఒక్కసారి అవకాశం ఇవ్వండి ప్లీజ్ 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 ప్లీజ్. లేచి నుంచోవా? మీరు నుంచున్నారు కదా, కూర్చోండి. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నా పేరు ముఖేష్. నమస్తే పెట్టలేదని ఫీల్ అయ్యారా? ఏముందిలే ఇంకా. ఓకే, అయితే సలాం కొడతా. ఎందుకు సలాం అన్నా నీకు? ఎందుకు? అసలు ఒక కొడుకుని ఎలా పెంచకూడదు, అదే ఎలా పెంచాలో భలే పెంచామన్నా. అసలు షటర్ వేస్తున్నామని అర్థమైంది. బగ్గీబాబుని ఎలా అలా పెంచారన్నా మీరు? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? మా బగ్గీబాబుకి నాకు ఇద్దరు కలిపి కౌంటర్ వేస్తున్నాం, షటర్ వేస్తున్నాం అర్థమైంది. కానీ పాయింట్కి వచ్చాయి. చెప్పండి ఎలా పెంచారనేది. నా కొడుకు జాతీయ రత్నంగా పెంచారు. అందుకే నా కాలేజీలో డిబార్ చేశారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అది ఫేక్ వీడియో. వాడు బయట అసలు నోట్లో వేలు పెడితే డాడీ దీన్ని ఏం చేయాలి డాడీ అని అడుగుతాడు. అంటే ఇవన్నీ ఏమైతే చేశారో దాని వెనుక మీరున్నారా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? నా ఉద్దేశం అది కదమ్మా. మరి అంతే కదన్నా. ఏందైనా సరే కాలికేస్తే ఎలికేస్తే కాలికి వేయకూడదు. నా కొడుకు నోట్లో ఇట్లా మెడగేసుకున్నారు కదా ఇప్పుడు అన్నీ చేసి మీరు. 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 నా పేరు ముఖేష్. నా కొడుకు మీ కొడుకే చెప్పండి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? నా భార్య అంత బాధపడుతుంది తెలుసా నీకు? ఆవిడ కనుక నిజంగా బాధపడతా ఉంటే, ఒక అమ్మాయి పెయిన్ని అర్థం చేసుకుంటే ఫస్ట్ మీ కొడుకుని తీసుకెళ్ళి సరెండర్ చేయించేది. ఎందుకు చేయించలేదు? అంటే అది రామ్ నా కొడుకు పరారీలో ఉన్నాడు. అది కూడా మీరు చేశారా? మీరేనా వెనుకుంది? అనుకున్నారు. ఎందుకుంటాను వెనక ఏం మాట్లాడు. వాడు ఏమి చేసినా మీకు చెప్పకుండా చేయడు అని మీరు చెప్పారు కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. తప్పకుండా చేయడం చెప్పలేదు. ఓ మీరే తప్పించారా అని గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. అర్థమైంది. ఓకే, గ్యాప్ ఇవ్వవా? ఓకే. తంబాగ్నవులు లేక రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఆన్సర్ చెప్పలేదు. చెప్పాను కదా, నా కొడుకు మీద ఒక హనీ ట్రాప్ జరిగింది. ఒక 50,000 కోసం నా కొడుకుని. 50,000 ఎవరు చేశారన్న? మీ అందరికీ ఫోటోలు రిలీజ్ చేసేసా. అదే ఫోటోలు బయటకు వచ్చినాయి కదా. ఓహో, అవన్నీ మొన్న మీరే కదా నిన్న రిలీజ్ చేయించింది. నేను చేయించలేదు, అది నా మీద వస్తున్న ఆరోపణ. అది హనీ ట్రాప్ జరిగింది. అయ్యో, సోషల్ మీడియా వాళ్ళకంతా మీరు ఎంత ఇచ్చారో పాపం వాళ్ళు కమెంట్లో కూడా పెట్టేశారు కదన్నా. అటు చూడు. నేను చేయించలేదు, అది నా మీద వస్తున్న ఆరోపణ.
సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. కొడుకు పైన ఒక అమ్మాయి పాక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. రావచ్చు, అమ్మాయి కూడా లవ్ చేస్తుంది కదా, తనెందుకు ఇలా చేస్తుందని చెప్పేసి. ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఆ అమ్మాయి కూడా లవ్ చేసింది కదా, ఇదంతా ఎందుకు చేయాలని చెప్పేసి. నీకు డౌట్ రావచ్చు, అమ్మాయి కూడా లవ్ చేసింది కదా, తనెందుకు ఇదంతా చేస్తుందని చెప్పేసి. వెనకాల ఉన్నది పేరెంట్సే, కానీ చేస్తుంది పేరెంట్స్ కాదు. వినగానే మీకు కూడా కోర్టు సినిమా గుర్తొచ్చింది కదా. అది పేరెంట్సే కానీ చేస్తుంది పేరెంట్స్ కాదు. కానీ మీకు కూడా కోర్టు మూవీ గుర్తుకొచ్చింది కదా. పేరెంట్సే కానీ చేస్తున్నది పేరెంట్స్ కాదు. వినగానే మీకు కూడా కోర్టు సినిమా గుర్తొచ్చింది కదా. మేనేజ్ చేసింది. అది కూడా నా మీద వస్తున్న ఒక ఆరోపణే. బిగినర్స్ మిస్టేక్స్. జై శ్రీరామ్. కొంచెం చూసుకోవాలి కదా అన్న, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రాయర్ లాగేయాలా? నేను ఒక రామభక్తుడిని, ఇప్పుడు నేను ఎందుకు ఒక చెప్తున్నారు? కట్టర్ హిందువుని. అయితే ఏంటి? రాముడు గనక ఇన్ని కష్టాలు పడ్డాడో అన్ని కష్టాలు నేను చూడాల్సి వస్తుంది. కష్టపడి ఒక కార్యకర్తగా కష్టపడ్డా. ఒక కార్యకర్త నుంచి, ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి, ఒక కార్పొరేటర్ నుంచి ఎంపీగా, కేంద్ర మంత్రిగా, పాలమ్మిన, పూలమ్మిన, బోర్వెల్ నడిపించిన గిల్లించుకోవాలి, అరవకూడదు. నేను ఒకటికి ఇప్పటికి 3 సార్లు చెప్పా, హనీ ట్రాప్ జరిగింది నా కొడుకు మీద. అయితే ఏ అమ్మాయి గురించి మీరు మాట్లాడుతున్నారు హనీ ట్రాప్ చేసిందని? ఆ అమ్మాయి తిరిగి కారే మర్సిడీస్ అన్న. దానికి పెట్రోల్ ఖర్చులే దాదాపు 20-30 వేలు అవుతాయేమో. అలాంటప్పుడు 50,000 కోసం ఆ పిల్ల ఎందుకు చేస్తుందన్న హనీ ట్రాప్? మేము అలా చెప్పాము, మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. అంటే మీరే చెప్పిస్తున్నారు అనమాట మేమే బ్యాక్గ్రౌండ్. కాదు, సోషల్ మీడియా కానీ అన్ని ఛానల్స్ మాట్లాడుతున్నాయి, మీలాంటి కొన్ని ఛానల్స్ తప్ప. ఇదంతా V6 అతను ఎవరో ఉన్నాడు కదన్న, అప్ప, రంగప్ప, దొంగప్ప, సంగప్ప ఎవరో ఉన్నట్టున్నారే. సంగప్ప నాకు మంచి అనుచరుడు, ఆత్మీయుడు. అతనే ఈ మధ్యలో మధ్యవర్తిత్వం చేస్తానని చెప్పని బయటకు వచ్చాడు. అన్నీ కూడా బయట మీడియాలో అతను ఏదో మధ్యవర్తిత్వం చేశాడని, వాళ్ళని బెదిరించాడని. చేస్తానని వచ్చాడని మీరే చెప్పారు కదా ఇప్పుడు, అంటే చేస్తున్నాడా? కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. అద్దంలో నీ మొహం చూసుకోరా, ఓసారి అద్దంలో నీ మొహం చూసుకోరా, దొంగ నా కొడక. అది కట్ చేయండి అక్కడ దాకా. అతని మీద వస్తున్న ఆరోపణలు అవన్నీ వాస్తవం. అతను ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలేదు. అంటే మీ మీద వస్తున్నాయని కరెక్టేనా? ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? జై శ్రీరామ్. ఇందుకీ మీ గురించి ఒక మిస్సింగ్ పోస్టర్ వేశారు హైదరాబాద్ అంతా, చాలా పోస్టర్స్ వేశారు. ఎవరు వేసి ఉంటారు? అది ప్రత్యర్థులు నా మీద వేస్తున్న ఒక పన్నాగం కింద నేను భావిస్తున్నా. అవునా? మీ పార్టీ వాళ్ళే అనుకుంటా, మీ సహచర మంత్రులే అనుకుంటా. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అది కూడా తెలిసిందా? కాదా? సహచర మంత్రులు కొంతమంది నేనంటే పడని గిట్టని వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. ఏదేమైనా భారత్ మాతాకి జై. మధ్యలో భారత్ మాతాకి ఎందుకు? మధ్యలో భారత్ మాతాకి ఎందుకు? దేవుడిని అడ్డం పెట్టుకుంటాం, దేశాన్ని అడ్డం పెట్టుకుంటాం. వినేవాళ్ళు బతాయిలు కాబట్టి. అదే మ్యాజిక్. అదే మా షీల్డ్. నీకు తెలీదా? నిజాలు మాట్లాడుకుందాం కాసేపు. ఇది కట్ చేయండి దయచేసి క్వశ్చన్ డిలీట్ చేయండి. ఐ డోంట్ లైక్ ఇట్. మేము అంతెందుకు నిన్న ప్రశ్న అడుగుతా. నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్న ప్రశ్న అడగాలనుకుంటున్నావా? అడిగితే ఒకవేళ మ్యాక్సిమం ఎలాంటివి అడగచ్చు, జిఎస్టీ గురించో పెట్రోల్ గురించో అడుగు. నల్లధనం తీసుకొస్తానన్నారు కదా మోదీ గారు, ఏమైంది? తెచ్చారా?
జై శ్రీరామ్, నువ్వు హిందూ ద్రోహివి, నువ్వు చైనా ఏజెంట్వి, నువ్వు అర్బన్ నక్సల్వి, ఆహా, ఇంకా ఇట్లాంటివి చాలా ఇప్పుడు పేర్లు పెట్టేస్తాం. నువ్వు ఒక ఎదవి, నువ్వు ఒక సన్నాసి అని కూడా మేము అనొచ్చా అన్నాలా? అంటున్నారు మేము పట్టించుకోగా అలా అని మేము పట్టించుకుని మేము క్వశ్చన్ చేస్తాం, ఆపలేముగా. మీరు క్వశ్చన్ చేసినా సరే మీ మీద ఒక ముద్రేసేస్తాం, దాన్ని నమ్మే మా అంధభక్తులు ఉన్నారు. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవన్నారు ఎదవ. అంతేలే, మీ దాంట్లో ఇప్పుడు హనుమాన్ ర్యాలీ కని వచ్చి ఎక్తా మార్చుకు ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా జై శ్రీరామ్ అని చెప్పే మీరు అందులో హనుమాన్ని వదిలేసి వీళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చినప్పుడు ఇది ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు అని క్వశ్చన్ చేయలేదు చూడండి, వాళ్ళని అనాలి. ఆంజనేయ స్వామికి నిప్పు పెడితే అదే నిప్పుపై లంకను మొత్తం ఎట్లా దానం చేసిందో ఇలా బండి సంజయ్ని గెలికిరి వాళ్ళ మీరు పెట్టిన నిప్పు ఒక ఆంజనేయ స్వామిలాగా ఈ దళారుల వ్యవస్థను, ఈ అక్రమార్గ వ్యవస్థను, ఈ కుటుంబ వ్యవస్థను, ఈ అవినీతి వ్యవస్థను పక్కా దగ్ధం చేస్తా, దహనం చేస్తా, ఇదే కాశాపు జెండా పడతా. హనుమాన్ ర్యాలీలో తంబాకేమా రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం. అంటే నెలకి 1000 మందికి పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80 నుంచి 90% మంది పొగాకు నములుతున్న వాళ్లే. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. హనుమాన్ ర్యాలీలో నాకు మీకు బేసిక్గా హనుమాన్ ర్యాలీలో ఏం చెప్తారు? హనుమంతుడి గురించి, హనుమంతుడి గొప్పతనం గురించి చెప్పాలి. కానీ నేనేం చెప్పాను తెలుసా? చెప్పారుగా, వార్నింగ్లు ఇచ్చారుగా. ఎవరిని వదలనన్నా, నేను రామభక్తుడినన్నా, ఎవరిని వదలనన్నా, భారత్ మాతకి జై, నేను కట్టర్ హిందూనన్నా. మీకు ఇన్ని తెలుసు కదా, హిందుత్వ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పక్కలకి అన్యాయం చేయకూడదని తెలియదా పక్కన వాళ్ళకి? నేను ఎంతో కష్టపడి పైకొచ్చినానమ్మా. ఇట్లా అన్యాయాలు చేసుకుంటున్నా గీగాడే నా పర్వంతా తీస్తున్నాడు అంటే ఒప్పుకుంటున్నారా ఇది చేశాడని? అది విచారణలోనే తేలాలి. అది నా కొడుకు మీద ఖచ్చితంగా చూసే ఉంటాను. మీరు సోషల్ మీడియాలో మాకు సపోర్ట్గా ఎన్ని వీడియోలు వచ్చినాయో ఇవన్నీ కూడా. మీరు ఇచ్చింది అన్న అవన్నీ వదిలిపెట్టండి, అది ఎందుకు ఇప్పుడు లా మేకర్స్ కదా. ఇందాక హనుమాన్ ర్యాలీ గురించి మాట్లాడుతున్నాను. అంతమందిలో ఎంతమంది నా కొడుకు నిజంగా ఉన్న తప్పు చేశాడా లేదా అని ఆలోచిస్తారు? నేను ఒక్కసారిగా అక్కడ జై శ్రీరామ్ అని అరవంగానే ఆ డీజే, ఆ హవాకులో అసలు ఆ మొత్తం ర్యాలీలో నేను హనుమంతుడి గురించి ఒక్కసారైనా చెప్పాను? చెప్పాల. కారణం ఏంటి? నాకు తెలుసు వాళ్ళకి జై శ్రీరామ్ అనగానే ఆ ఫోబియాలో ట్రాన్స్లో ఉంచాలి వాళ్ళని. నా కొడుకు ఎంత ఎదో పని చేసినా దేవుడు వెనకెళ్ళి మేము దాక్కుంటాం. ఏం చేస్తారు మీరు? అందుకేనా ఇంత ధైర్యంగా మీరు ఇన్ని తప్పులు చేసి తప్పించుకునేది? నువ్వు ఏదైనా అనుకోమ్మా. జై శ్రీరామ్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం సిగ్గుండాలి. నో యూస్. వాడు విండండి. ఎవరికి? మీకే. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అయిపోయింది ఇంటర్వ్యూ. ఎందుకు తంబాగా అయిపోయిందా? భారత్ మాతకి జై. ఒక అమ్మాయికి అన్యాయం చేస్తూ జై శ్రీరామ్ అంటూ దేవుణ్ణి అడ్డు పెట్టుకుని ఇలా రకరకాల అన్యాయాలు చేస్తున్న ఇలాంటి నాయకుల్ని జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అంటాం కాదు. ప్రతి హిందూ, ప్రతి మనిషి కూడా ప్రశ్నించాల్సిన సమయం ఇదే. వీళ్ళు మన హిందూ అంబాసిడర్స్ ఎప్పటికీ కాకూడదు కూడా.